ఆఖరి బాల్ వరకు కూడా టెన్షన్ గా సాగిన మ్యాచ్ లో భారత్ విజయ డంకాను మోగించిందని చెప్పుకోవాలి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 రన్స్ చేసింది. ఆ తర్వాత 177 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను 2 వికెట్ల తేడాతో భారత్ చిత్తుగా ఓడించేసింది. ఆఖరి ఓవర్లో ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్ అంతా కూడా. విన్నింగ్ ను డిసైడ్ చేసే లాస్ట్ ఓవర్లో ఇండియా బౌలర్లు 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఓడించడం జరిగింది. దీంతో భారత్ కు వరల్డ్ కప్ దక్కింది. ఇక ఇంత ఇంట్రెస్టింగ్ గా సాగిన మ్యాచ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, నమస్తే అండి. సుధీర్ గారు, ఈ రోజు విజయాన్ని చూస్తున్నారు, చాలా మంది సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు క్రికెట్ లవర్స్ అంతా కూడా. సో ఈ విజయానికి సంబంధించి ప్లస్లు ఏంటి మన తరఫు నుంచి? ఆఫ్ కోర్స్ 17 years తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ గెలవడం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా. బికాస్ ఐసీసీ ట్రాఫీ కొరకు 2011 లో వరల్డ్ కప్ గెలిచారు. ఆ తర్వాత ఒక ట్రాఫీ ఉంది కానీ బట్ స్ట్రగుల్ అవుతూ వచ్చారు. ఫైనల్లో ఆడారు, సెమీఫైనల్స్ లో ఆడారు. రీసెంట్ గా కూడా అగైనెస్ట్ ఆస్ట్రేలియా ఇండియా ఓడిపోయింది బిగ్ వరల్డ్ కప్ లో. సో బిగ్ ఆపర్చునిటీ ఈసారి వచ్చింది అని దాన్ని అసలుకే చేదాల్చుకోలేదు. బ్రిలియంట్ క్రికెట్ ఆడారండి, డౌటే లేదు అందులో. ఆల్ మ్యాచెస్ లో విక్టరీ, ఒక మ్యాచ్ లో ఓడిపోకుండా. అండ్ దే బౌల్డ్ వెల్, దే ఫీల్డెడ్ వెల్. యాక్చువల్లీ లాస్ట్ లోనైతే రియల్ గా చెప్పాలంటే ఆ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ మ్యాచ్ ని టోటల్ గా మార్చేసింది. బికాస్ 16 runs అప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సిక్సర్ గా వెళ్ళినట్లయితే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ. మిల్లర్ వాజ్ ఎట్ ద వికెట్. సుధీర్ గారు, ఈ టోటల్ మ్యాచ్ విన్నింగ్ లో విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్స్ ఎవరంటే ఎవరి పేర్లు చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడడం తోటి ఇండియా 170+ స్కోర్ చేయగలిగారు. సో నిన్నటి వరకు అందరూ కూడా అతన్ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. విరాట్ కోహ్లీ ఆడటం లేదు. ఇవాళ మార్నింగ్ చెప్తున్నా, విరాట్ కోహ్లీ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ నాలేని. బికాస్ మీరు అతని హిస్టరీ చూసినట్లయితే ప్రతిసారి కూడా బిగ్ అకేషన్స్ లో అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు. అండ్ టుడే ద సేమ్ థింగ్ హ్యాపెండ్. మిగతా వాళ్ళు అవుట్ అవుతున్నప్పుడు ఒక మంచి పార్ట్నర్షిప్ అక్షర్ తోటి నమోదు చేయడం, తర్వాత డుబే తోటి నమోదు చేయడం, అండ్ చివరికి అతన్ని సాధించినటువంటి 76 runs అనేటివి చాలా చాలా కీలకంగా మారాయి. ఈజ్ వన్. అండ్ ఆ తర్వాత రోహిత్ శర్మ యొక్క క్యాప్టెన్సీ ని కూడా మెచ్చుకోవాలండి. బికాస్ లాస్ట్ లో 4-5 overs ఉన్నప్పుడు టార్గెట్ చాలా తక్కువ ఉంది, అక్కడ వికెట్స్ ఉన్నాయి. అండ్ అద్భుతంగా ఉపయోగించాడు. అంటే ఏమనుకున్నారంటే అక్షర్ పటేల్ తీసుకొచ్చినప్పుడు రన్స్ వచ్చినప్పుడు ఈజీగా గెలుస్తుంది అనుకున్నప్పుడు బుమ్రా రైట్ టైంలో తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాని తీసుకొని వచ్చాడు. యంగ్స్టర్ కు ఛాన్స్ ఇవ్వలేదు, ముఖ్యంగా హర్షదీప్ కొంచెం వెయిట్ చేయించాడు. ఒక వికెట్ పడిపోయిన తర్వాత మళ్ళీ అతడిని తీసుకురావడం తోటి టోటల్ ప్రెషర్ అతడు కూడా క్రియేట్ చేయగలిగాడు. సో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ హాస్ బీన్ బ్రిలియంట్. ఈవెన్ సెమీఫైనల్ లో కూడా మనం చూసాం, సెకండ్ ఓవర్ తర్వాత అక్షర్ పటేల్ ను తీసుకురావడం, వికెట్ పడిపోవడం, ఆ తర్వాత బుమ్రాను మరొక ఎండ్ నుండి తీసుకురావడం. సో దీస్ ఆల్ థింగ్స్ ఒక క్యాప్టెన్సీ వల్లనే జరిగినాయి. సో కెప్టెన్ యొక్క మీకు ప్రభావం కూడా ఈరోజు అతని మంచి క్యాప్టెన్సీ ప్రభావం కూడా క్లియర్ గా కనబడింది. అఫ్ కోర్స్ టీమిండియా ఒక యునైటెడ్ గా అద్భుతంగా ఆడారు, అందులో డౌటే లేదు. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఆల్ టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే దే హ్యావ్ రియలీ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్ టు ద బెస్ట్ టీమ్ అని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ చాలా రోజుల తర్వాత కప్ అయితే వచ్చింది. స్వీట్ మెమరీ. బార్బడస్ అనేది మనం ఎలానైతే ముంబైని ఒక క్రికెట్ హోమ్ గా చెప్పుకుంటామో, ఇండియాలో లార్డ్స్ అని చెప్పుకుంటుంటారో ప్రపంచంలో, ఐ థింక్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా అనుకుంటామో అది బార్బడస్ లో విజయం సాధించడం అనేది ఒక స్వీట్ మెమరీగా అది పోతుంది. ఎందుకంటే బార్బడస్ హెస్ ప్రొడ్యూస్ సమ్ ఫెంటాస్టిక్ క్రికెటర్స్. గ్యారీ సోబర్స్ లాంటి వాళ్ళు, మార్కర్ మార్షల్ లాంటి వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు. సో అటువంటి ప్లేస్ లో ఈ స్వీట్ మెమరీ అనేది నేను అనుకుంటాను ఇండియా ఈరోజు సాధించడం అనేది ఒక స్పెషల్ గా చెప్పాలి. కంగ్రాచులేషన్స్ టు ది ఇండియన్ టీమ్, అద్భుతంగా ఆడారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సుధీర్ గారు. థ్యాంక్ యూ. మొదటి నుంచి కూడా నువ్వా నేనా అన్న విధంగా జరిగినటువంటి మ్యాచ్ లో చివరి ఓవర్లో భారత్ సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసేసింది. దీంతో 17 ఏళ్ల నాటి కళ నెరవేరినట్టుగా అయింది. 17 ఏళ్ల తర్వాత టీమిండియా T20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.
ఉత్కంఠ పోరులో భారత్ టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఆఖరి బాల్ వరకు టెన్షన్ గా సాగిన మ్యాచ్ లో భారత్ విజయ డంకాను మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 పరుగులు చేసింది. తర్వాత 177 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను 2 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఆఖరి ఓవర్లో ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి ఓవర్ విన్నింగ్ ను డిసైడ్ చేసే లాస్ట్ ఓవర్ లో ఇండియా బౌలర్లు 2 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఓడించారు. దీంతో భారత్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. మొదటి నుంచి నువ్వా నేనా అన్న విధంగా జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో భారత్ సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. దీంతో 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.